నాయకుడు అజ్జరపు రమేష్ బాబు తన తల్లిదండ్రులు అజ్జరపు లక్ష్మి సుందర్రావు దివ్య ఆశీస్సులతో స్థాపించిన బాహుదేవ్ ఫౌండేషన్ను సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించి ఫౌండేషన్ లోగోను ఆవిష్కరించారు. స్థానిక 48వ డివిజన్ పనసచెట్టు సెంటర్లో జరిగిన ఆవిర్భావ సభలో 100 మంది పేదలకు 10 కేజీల చొప్పున బియ్యాన్ని, ఒక వికలాంగుడికి 3 చక్రాల సైకిల్ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదిరెడ్డితో పాటు జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, సిటీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అజ్జరపు రమేష్ మాట్లాడుతూ తన డివిజన్లో ఎవరూ ఆకలితో ఉండకూడదనే సంకల్పంతో ప్రతి నెల 100 మంది పేదలను ఎంపిక చేసి బియ్యం పంపిణీ చేయడంతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అండగా నిలబడడానికి బాహుదేవ్ ఫౌండేషన్ను ప్రారంభించినట్టు తెలిపారు. ఫౌండేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా మదర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి అవసరమైన వారికి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఇటువంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా పేదలకు మరింత మంచి సేవలు అందుతాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అజ్జరపు రమేష్ బాబుని అభినందించారు. ఫౌండేషన్ ఏర్పరచుకున్నారు. ఆ మంచి ఆలోచనని ముందుకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే పదే పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. P4 కింద బంగారు కుటుంబాలని దత్తత తీసుకోవాలి, వారి యొక్క జీవన ప్రమాణాలు మార్చడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయాలని అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్న తరుణంలో రమేష్ గారు ఒక మంచి ఈ రోజున ఒక మంచి ఫౌండేషన్ని ఏర్పరచుకోవడం, నగరంలోని ఆయన యొక్క స్నేహితులను కానీ ప్రముఖులు కానీ పిలిచి ముందుగా ఒక మంచి సేవా కార్యక్రమంతో స్థానిక ప్రజలకి మేలు చేసే విధంగా చేయడం అన్నది అందరం కూడా మనస్ఫూర్తిగా రమేష్ గారిని అభినందించాల్సిన అవసరం ఉంది. దిగువ బలహీన వర్గాలు నివసించే ప్రాంతం, దిగువ మధ్య తరగతి వారు నివసించే ప్రాంతం. ఇక్కడ దాతృత్వాన్ని ఎప్పటికప్పుడు మనం చాటుకోవాల్సిన అవసరం ఉన్న ప్రాంతం. కాబట్టి మనం ఎప్పటికప్పుడు దాతృత్వాన్ని చాటేవారు ముందుకు వచ్చినట్లయితే సమాజంలోని కాసంత ఈ అసమానతలతో పాటు సమస్యలు తొలగించడానికి అవకాశం ఉంటుంది. సేవా కార్యక్రమాలు చేస్తాననేటువంటి ఆలోచనతో ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసినందుకు ముందస్తుగా ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిపినప్పుడు కూడా కొంతమంది ప్రధానులు వారి యొక్క ఆలోచనతో కొన్ని కార్యక్రమాలు చేయడం అవసరం. దాంట్లో గుబ్బల రాంబాబు గారు పంచాయతీతో చేస్తుంటే తప్పకుండా వాళ్ళకి మంచి జరుగుతుంది. ఎవరైతే తల్లిదండ్రులు వాళ్ళు సర్వీస్ చేస్తుంటూ ప్రజలకి బాగా ఉపయోగపడేటువంటి ఆలోచన వాళ్ళలో ఉంటుందో వాళ్ళ పిల్లలకు బాగా అభివృద్ధి చెందుతారు. అదే ఎమ్మెల్యే గారు ప్రస్తావించారు, వాళ్ళిద్దరూ IPS IAS అవుతారని. ఆయన బేసిక్గా LICలో డెవలప్మెంట్ ఆఫీసర్గా ఉండి చేస్తారు. ఎమ్మెల్యే గారు ఈ మధ్యకాలంలో ట్రస్ట్ పెట్టి చాలా చోట్ల మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. దీనికి అంతటికీ ప్రధానమైన కారణం మన తల్లిదండ్రులు. సేవ అనేది ఇవాళ రమేష్ గారు ఏదైతే ప్రారంభించారో, అలానే రాంబాబు గారు ఏదైతే ప్రారంభించారో, దగ్గర ప్రాంతాలు ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారు చెప్పారు, ఈ ప్రాంతంలో బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సర్వీస్ చేయాలి, ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా చేయాలి. కూటమి అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని, అలానే రాష్ట్రం అభివృద్ధి చెందేటువంటి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి అనే సంకల్పంతో అనేక మంది ఇన్వెస్టర్లు మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. భారత్ మాతాకి జై. అందరికీ ముఖ్యంగా తెలియజేయవలసిన కారణం ఏంటంటే, బాహుదేవ్ ఫౌండేషన్ ప్రతి ఒక్కరికి మనకేదో జరుగుతుంది, మన వరకు మనం బతికేస్తున్నాం అని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. నేను బాగా ఆలోచించి మనం బతకడమే కాదు, మనతో పాటు 10 మందికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో బాహుదేవ్ ఫౌండేషన్ ప్రారంభోత్సవం జరిగింది.
ఇప్పటి వరకు నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం, అదంతా ప్లాట్ఫామ్ లేకుండా జరుగుతుంది. అందరికీ ఏదో సాయం చేసుకుంటా వెళ్ళిపోతున్నాం. దీనికంటూ ఒక ప్లాట్ఫామ్ ఉండాలనే ఉద్దేశంతో మా స్నేహితులందరి సహకారంతో బాహుదేవ్ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. అది ఈ రోజు మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు, అనుశ్రీ సత్యనారాయణ గారు, సోమవీర్రాజు గారు వీళ్ళ ముగ్గురు అతిథుల సారథ్యంలో ఈ ఓపెన్ ప్రారంభోత్సవం జరుగుతుంది. దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొదటిగా మదర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారిచే ఉచిత మెగా మెడికల్ క్యాంప్ పెట్టాం. అందరికీ వైద్యం చేయించి మెడిసిన్ ఇస్తాం. ప్రస్తుతం ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రతి వృద్ధులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు మా వార్డులో. వాళ్ళని పరిగణలోకి తీసుకొని సొంత ఇల్లు లేక అద్దెంట్లో ఉంటూ వచ్చే ఫంక్షన్తో అద్దె కట్టుకుంటూ గవర్నమెంట్ ఇచ్చే 5 కేజీలు రేషన్ బియ్యం సరిపోక ఇబ్బంది పడుతున్న మహిళల్ని ప్రతి ఇంటింటికి తిరిగి మేము సర్వే చేసి వీళ్ళ పరిస్థితి బాగోలేదు, వీళ్ళకి ఏదో రకంగా మనం సపోర్ట్ చేయాలి, సహకరించాలని ఒకే ఒక ఉద్దేశంతో మా మిత్రుల సహకారంతో చేసే ఈ కార్యక్రమం ప్రతి నెల వృద్ధులకి 10 కేజీలు చొప్పున ఒక డేట్ పెట్టుకొని ఈరోజు 2వ తారీఖు మొదలు పెట్టాం. ప్రతి నెల 15వ తారీఖున ప్రతి ఇంటింటికి వెళ్ళేస్తాం. లేకపోతే సెంటర్లో, ఇదే సెంటర్లో ఆఫీస్ రూమ్ ఓపెన్ చేసి వాళ్ళు అక్కడికి వచ్చి తీసుకునేలాగా, వృద్ధులు లెగలేని ముసలి వాళ్ళు ఏమంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేస్తాం. దీని గురించి ఒక వికలాంగు అతను చాలా ఇబ్బంది పడుతుంటా ట్రే సైకిల్ అడిగారు. దాని నిమిత్తం ఒక స్పాన్సర్ ఆయన వచ్చి సైకిల్ ఇచ్చారు. వాళ్ళకి నా బాహుదేవ్ ఫౌండేషన్ తరపున నా ధన్యవాదాలు. నాకు సహకరిస్తున్న నా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. జై శ్రీరామ్. బాహుదేవ్ ఫౌండేషన్ అజ్రపు లక్ష్మీ సుందర్రావు గారి యొక్క ఆశీస్సులతో, అంటే వారి తల్లిదండ్రుల ఆశీస్సులతో అజ్రప్ రమేష్ గారు వారి భవిష్యత్ అయిన వారి అబ్బాయి బాహుదేవ్ పేరు మీద బాహుదేవ్ ఫౌండేషన్ అని ఈనాటి రోజు ప్రారంభం చేసుకున్నారు. ఇది చాలా ఆనందకరమైన విషయం. బాహు అనగా చక్కని బాహువులు, చేతులకు ఆధారమైనవి బాహువులు. మనకి ప్రార్థించే పదవుల కన్నా సేవించే చేతులు మిన్న అనే సూక్తి వింటాం. మాటలు చెప్పడం కన్నా సేవ చేయాలి చేతులతో. ఇలా ఎల్లకాలము అనంతకాలము నేనున్నా లేకపోయినా ఈ సమాజం అనేటువంటి వారికి నేను చేస్తూ ఉండాలి, నా తర్వాత వాడు కూడా చెయ్యాలి, అందుకే నా పేరు కూడా పెట్టారు అని ఆ అబ్బాయి అనుకుని వారి యొక్క నాన్నగారి సంకల్పాలు ముందుకు తీసుకువెళ్లే విధంగా ఈ పేరు పెట్టడం జరిగింది. కావున అనంతకాలం పాటు ఈ రోజు వారి యొక్క జన్మదినం అజ్రప్ రమేష్ బాబు గారిది. ఈ జన్మదిన శుభవేళ మొదలు పెట్టినటువంటి ఈ దివ్యమైనటువంటి ఈ సంకల్పం అనంతకాలము వారి చేతుల మీదుగా అనేక మందికి చక్కని ఏది అవసరాలు ఉన్నాయో అవసరాలని భర్తీ చేసేదే సేవ. అంటే కేవలం పేర్లు చెప్పుకునేది కాదు, ఎక్కడ లోటు ఉంటే అది ఆ సేవలు నిరంతరం సాగాలని మనసారా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. మంచి కార్యక్రమాలు పెట్టారు. ఎందుకంటే బాహుదేవ్ అన్నది అబ్బాయి పేరు అనుకున్నాం, ఇప్పుడు అనుకున్నాం. దాంట్లో ఎంత అర్థం ఉన్నది ఇప్పుడే తెలుసుకున్నాం. బాహుదేవ్ అంటే చాలా మందికి ఆస్తులు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, దాతృత్వం అన్నది కొంతమందికి ఉంటుంది. 10 మందికి పంచి పెట్టే చెయ్య, ఆ చెయ్యిని ఎలాగా మనం ఉపయోగించాలంటే మన బాహుదేవుడు కూడా బలంగా ఉండాలి. కాబట్టి ఈ బాహుదేవ్ ఫౌండేషన్ ఆనంద రోజుల్లో ముందుకెళ్ళి ఇలాగే 100 మంది అలా 1000 మందికి ఆయన ఉపయోగపడేలాగా, ఆయన దాతృత్వం అందరికీ అందేలాగా ముందుకు సాగాలని ఆయనకి ఆ భగవంతుడి బాహుదేవ్ ఫౌండేషన్ పెట్టడం నిజంగా శుభపరిణామం. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి పేరు పెడితే అతను వాళ్ళ అబ్బాయి పుట్టుపోయే జనరేషన్ కూడా ఈ బాహుదేవ్ ఫౌండేషన్ కంటిన్యూ చేయాలని సదుద్దేశంతో మన అధ్యక్ష రమేష్ గారు మంచి ఆలోచనలు పెట్టున్నారు. నిజంగా ప్రతి ఒక్కరిగా కూడా ఈ యొక్క అవకాశాన్ని, ఈ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సేవా దృక్పథం. ఈ సేవా దృక్పథం అంటే ఎవరికి ఏ విధమైన వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఎవరికి ఏ ఆపద వచ్చినా మేము అందుబాటులో ఉంటామని తెలియజేయడానికి ముఖ్యంగా పెట్టిన ఇది బాహుదేవ్ ఫౌండేషన్. అందువల్ల